హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, సో మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హలో అండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, సో ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. రెడీయా? రెడీ. ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు లక్ష్మి గారు. సూపర్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అఖిల. అఖిల గారు, మీరు ఎక్కడి నుంచి? కుక్కట్పల్లి నుంచి అండి. కూకట్పల్లి. సో మీకు లక్ష్మి గారికి ఏమన్నా కొంచెం దగ్గర సంబంధం, వాళ్ళ అబ్బాయిని నాకు ఇచ్చి చేశారు. అమ్మో, బాగా అనుకుంటా జన్మ జన్మల సంబంధం అండి అది. మీరు వాళ్ళ ఇంటి కోడలు. సూపర్. సో అత్త కోడళ్ళు అన్నమాట ఈ రోజు వంట చేసేవాడు. అత్త కోడలు. అత్త కోడళ్ళు. ఓకే, సో అత్త గెలుస్తారా కోడలు గెలుస్తారా నేడే చూడండి అభిరుచిలో. మరి ముందు ఎవరు? నేను చేస్తాను. మీరా? పని అయిపోతుంది చేసేస్తా ఉంటారా? సరే, ఇంతకీ ఏం చేయబోతున్నారు అఖిల గారు? కొయ్య కూర పెసరపప్పు కర్రీ. కొయ్య కూర పెసరపప్పు కర్రీ. కొయ్య కూర దొరుకుతుందా అసలు ఇప్పుడు దొరుకుతుందండి మార్కెట్ లో? దొరుకుతుంది. అసలు ఒకప్పుడు దొరికేది, ఇప్పుడు కొంచెం అరుదు అయిపోయింది కదా. కానీ పెద్ద పెద్ద రైతు బజార్ లాంటి వాటిలో దొరుకుతుందేమో. సో కొయ్యగూర పెసరపప్పు కర్రీ చేస్తారు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. కొయ్యగూర పెసరపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొయ్యగూర పెసరపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కొయ్యగూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, మినపగుళ్ళు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయ 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మంచి కర్రీ చేయడానికి అఖిల గారు రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కరివేపాకు కరివేపాకు, చెట్టు కాదు ఆకులు మాత్రమే. కరివేపాకు కాస్త, కొంచెం కరివేపాకు వేగాక కొన్ని మిరపకాయలు వెళ్తాం. అన్ని మిరపకాయలా పడతాయండి. బాగా కారం తింటారా మీరు? లేదు, నార్మల్. అంటే ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ కి ఈ మాత్రం మిరపకాయలు పడతాయండి. సో వంటల్లో ముందే ట్రైనింగ్ ఉందా? అత్తగారు ట్రైనింగ్ ఇస్తున్నారా ఇప్పుడు? పెళ్ళయ్యాక నేర్చుకున్నాను, అత్తగారు ట్రైనింగ్ ఎక్కువ ఉంది. అవునా? నానబెట్టిన పెసరపప్పు. ఓకే, సో పెసరపప్పు నానబెట్టి 10-15 మినిట్స్ నానబెడితే సరిపోయింది. సో ఈ పెసరపప్పు కొంచెం వేయించుకోవాలి. అవునండి, కొంచెం వేగాలి. కరెక్ట్గా చేస్తోందండి? కరెక్ట్గా చేస్తుంది. అమ్మ అప్రూవల్ ఇచ్చినా అత్తగారులు అసలు అప్రూవల్ ఇవ్వరు అంత ఫాస్ట్ గా. మా అత్తయ్య గారు ఇస్తారండి. అదే ఈవిడ ఇచ్చారంటే మాత్రం గ్రేట్. వంటలు బాగా చేస్తారండి మా అత్తయ్య గారు. అవునా? అందుకే మీరు బాగా నేర్చుకున్నారు. కానీ కొంతమంది కోడళ్ళు ఉంటారు, అత్తయ్య గారు వంటలు బాగా చేస్తారు అనుకోండి, తింటూ ఉంటారు. ఎగ్జాంపుల్ కి నేనే. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫా? నేను ఎంటెక్ కంప్లీట్ అయింది, జాబ్ సర్చ్ లో ఉన్నాను. రీసెంట్ గా కంప్లీట్ అయింది అది. ఓకే. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు కూడా కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయితే దీని టేస్ట్ బాగుంది. అవును, పెసరపప్పు ఎప్పుడైనా కూడా బాగా వేయించుకున్న తర్వాత బాగా కలర్లాడుతూ మధ్యలో బాగుంటుంది. ఆనియన్స్ వస్తాయి. ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ కొన్ని వెల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు. ఇవి త్వరగా మాడిపోతాయి అన్నమాట. సో కొంచెం వెల్లిగా ఇది ఉల్లిపాయ మగ్గాక వేసుకుంటే దాని టేస్ట్ వస్తుంది. ఉప్పు మొత్తం సరిపడా వేసేస్తాను. సరిపడా వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు. ఈ వంట ఎవరు నేర్పించారు మీకు? అత్తయ్య గారేనా? కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫైనల్ గా. ఓకే, ఆల్రెడీ మనం ఎల్లిపాయలు వేసాము, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దానికి కొంచెం టేస్ట్ వేరే డిఫరెంట్ ఉంటుంది. సో ఏం చేస్తుంటారు మీ వారు? ఆయన సిఎస్సిలో జాబ్ చేస్తారండి. సో ఆయన జాబ్ ఆల్రెడీ, మీరు కూడా జాబ్ సర్చింగ్. రీసెంట్ గా మ్యారేజ్. చూస్తే తెలుస్తుంది. జస్ట్ 8 months బ్యాక్.
8 months. ఓకే. సో ఇప్పుడు కొయ్యగూర యాడ్ చేయడం. అవునండి. కొంచెం ఆల్రెడీ ఆకుకూరలు బాగా కడిగి వాడండి. సో ఇది కూడా చక్కగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం. అవునండి. కట్ చేసి క్లీన్ చేయకండి, క్లీన్ చేసి కట్ చేయండి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా. అండ్ కట్ చేసిన తర్వాత కడిగితే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా పోతాయి. కాబట్టి మనం ముందుగానే బాగా క్లీన్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి. ఆకుకూర సో కొయ్యగూర. సో మీరు కర్రీ అన్నారు, ఇది ఇలాగా కొంచెం పొడిగానే ముద్దగానే వస్తుందా? అవునండి. రోటీలోకి రైస్లోకి బాగుంటుంది. ఇది కొంచెం పొడిలాగే బాగుంటుంది అన్నమాట, టేస్టీగా. హ్యాపీగా అలా స్పూన్ పెట్టుకుని తినేసి. అవును. కాసేపు మగ్గనిస్తారా? అవునండి. కొంచెం మూత పెట్టుకుందామా? కొంచెం మగ్గితే ఆకుకూర ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. ఓకే, సో కాస్త వెయిట్ చేద్దాం. ఓకే, సో మగ్గిపోయినట్టుంది, చూసేద్దామా? చూసేద్దామండి. మగ్గిందండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. మంచి గుమగుమలు వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంది. ఓకే, కొత్తిమీర పడండి, ఇది కర్రీ రుచినారు కదా. అవును. సో ఫైనల్ గా కొత్తిమీర శుభం కార్డ్ అనమాట. అంటే అయిపోయింది సినిమా. అవును. కొయ్యకూర పెసరపప్పు కర్రీ రెడీ. ఓకే, వేడివేడిగా కొయ్యగూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ పోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కొయ్యగూర పెసరపప్పు కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన కొయ్యగూర వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కొయ్యగూర పెసరపప్పు కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఓ హెల్దీ చిట్కా. చాలా నీరసంగా అనిపించినప్పుడు, వెంటనే ఏదైనా తింటే బాగుండు, శరీరానికి శక్తి తక్కువగా ఉంది అని అనిపించినప్పుడు ఒక అరటిపండు కనుక తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. మళ్ళీ ఉల్లాసంగా మన పని మనం చేసుకోవచ్చు. అలాగే రక్తహీనతని తగ్గించే గుణం కూడా అరటిపండులో ఉంది. కాబట్టి తప్పకుండా రోజుకు ఒక అరటిపండు తినడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి కొంచెం తక్కువగా తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చాలా మందికి డెలివరీస్ అయినప్పుడు కానీ, ఏదైనా ఆపరేషన్స్ అయినప్పుడు కానీ కరివేపాకు పొడి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మరి కరివేపాకు పొడి తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుని పొడి చేసుకున్నట్లయితే కరివేపాకు పొడికి రుచి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. చుండ్రు వల్ల చాలా అసౌకర్యంగా ఉండడంతో పాటు జుట్టు రాలడం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి చుండ్రును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే, కర్పూరము, నిమ్మరసము కలుపుకుని తలకి బాగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గుతుంది. దాంతోపాటు జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉల్లిపాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కంట్లో నీళ్లు రావడం, చేతులు వాసన రావడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. మరి కంట్లో నీళ్ళ విషయం పక్కన పెడితే చేతులు వాసన రాకుండా ఉండాలి అంటే చేతులకి ముందుగా కాస్త వెనిగర్ పూసుకుని దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్లయితే చేతులు స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బెండకాయ ఆరోగ్యానికి మంచిది.
అలాగే రకరకాల కూరలు కానీ ఫ్రైలు కానీ చేసుకునేటప్పుడు జిగురు వస్తూ ఉంటుందని చెప్పి వాడుకోవడానికి చేసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కనుక బాండల మీద పైన మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకున్నట్లయితే జిగురు రాకుండా ఉంటుంది, ఫ్రై బాగుంటుంది. క్యాప్సికం, సోయా సాస్, బియ్యం, మిరియాల పొడి ముఖ్యంగా కావాలి. మధురం మమకారంలో కొబ్బరి రవ్వ లడ్డు, ఉప్మా రవ్వ, పచ్చి కొబ్బరి, పంచదార, గసగసాలు సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర వడ, మినపప్పు పేస్ట్, కొత్తిమీర, తరిగిన అల్లం, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. జస్ట్ మినిట్ లో వెజ్ కబాబ్, క్యారెట్, శనగపప్పు, గరం మసాలా, శనగపిండి సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.